అవనిగడ్డ నియోజకవర్గంలోని మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. రైతులతో మాట్లాడి పంట పొలాలను పరిశీలిస్తున్నారు. దెబ్బతిన్న పంట పొలంలోకి కాలు పెడుతూ డిప్యూటీ సీఎం తుళ్లిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయనను పట్టుకున్నారు. తాను బాగానే ఉన్నానంటూ ఎవరూ పట్టుకోవద్దని చెప్పారు పవన్. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, పరిహారం అందజేస్తామని భరోసా ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఆ విజువల్స్ కూడా మనం క్లియర్ గా ఐ న్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఏదైతే పంట పొలాల్లోకి దిగుతున్నప్పుడు ఒక్కసారిగా తడబడినటువంటి సిచ్యువేషన్, ఆ తర్వాత కూడా ఆయన ఏం పర్లేదు వెళ్తాను అని చెప్తున్నటువంటి కండిషన్ మనకి ఐ న్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే అలర్ట్ అయ్యారు. ఎక్కడ అది ఎందుకంటే మనకి తెలుసు, సాధారణంగా ఇట్లాంటి పొలాల్లో వర్షం పడిన తర్వాత అది జారుతూ ఉంటుంది, బంకమట్టి టైప్. సో అట్లా జారుతున్నటువంటి క్రమంలో ఎక్కడ పడిపోతారన్న ఒక ఇంటెన్షన్తో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అలర్ట్ అయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ పర్వాలేదు నేను వెళ్తాను అని చెప్పి వారితో చెప్పి ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఏదైతే పంట నష్టపోయారని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారో ఆ పంటను తీసుకొచ్చి చూపిస్తున్నారు. డిప్యూటీ సీఎంకి చూపిస్తూ వివరిస్తున్నారు. పంట ఈ విధంగా నష్టపోయాం, మమ్మల్ని ఆదుకోవాలంటే డైరెక్ట్గా ఆ పొలంలోకి దిగి రైతులతో మాట్లాడుతూ వారికి భరోసా ఇస్తున్నటువంటి విజువల్స్ మనం ఫస్ట్ విండోలో చూస్తున్నాం. రైతులతో మాట్లాడుతున్నారు. మీరు కంగారు పడకని అంటూ భుజం తట్టి ధైర్యం చెప్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సెక్యూరిటీ అడ్డుపడుతున్నప్పటికీ కూడా సెక్యూరిటీకి వార్న్ చేస్తున్నారు, వద్దు కంగారు పడకండి నేను మాట్లాడతానంటూ కూడా రైతులకి ధైర్యం చెప్పేటువంటి విజువల్స్ కూడా మనం స్క్రీన్లో చూస్తున్నాం. రైతులే మాకేం ఇవ్వరు. కింద వచ్చినప్పుడు ఏమన్నా జరిగినప్పుడు ఏమన్నా కావాలంటే ఎవరు మాకు ఆధార్ కార్డు నేను మాట్లాడతాను. సరే గౌండెదివి నాకు అవగాహన ఉంది, మాట్లాడతాను. తప్పనిసరిగా అయ్యా నువ్వు బాగా ఉండాలి, మాకు మేలు జరగాలి. జాగ్రత్త. మీ పేరు ఏమన్నారు? గోవాడ నాగేశ్వరం. మీ పేరు? మీ పేరు గోవాడ నాగేశ్వరం. మీరు ఎంత కౌలు చేస్తారు? 5 ఎకరాలు ఉన్నారా? 5.5 అండి. మీ పక్కన మీరు పక్కన రైతులే మాకేం ఇవ్వరు. కింద వచ్చినప్పుడు ఏమన్నా జరిగినప్పుడు ఏమన్నా కావాలంటే ఎవరు మాకు ఆధార్ కార్డు నేను మాట్లాడతాను. సరే గౌండెదివి నాకు అవగాహన ఉంది. మనం చూసాం మోంతా తుఫాన్ ఎఫెక్ట్. ఏపీ సర్కార్ ఎంత అప్రమత్తంగా ముందుకెళ్ళినా, అధికారులు అలర్ట్ చేసినా, అందరూ మంత్రులు, కలెక్టర్స్, అధికారులు అందరూ గ్రౌండ్ లెవెల్లో ఉండి మినిట్ టు మినిట్ అక్కడ పర్యవేక్షిస్తున్నా సరే ప్రాణ నష్టం తగ్గించగలిగారు, కానీ ఆస్తి నష్టాన్ని అయితే మిగిల్చింది మోంతా తుఫాన్ అని చెప్పొచ్చు. సో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రైతులతో మాట్లాడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి యాకూబ్ ద్వారా. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ యాకూబ్. స్క్రీన్లో క్లియర్గా ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. పంట పొలాలకి దిగుతూ తడబడినప్పటికీ కూడా ఆ పంట పొలాలని ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పి చూడడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అట్ ద సేమ్ టైం రైతుల వెన్ను తట్టి ధైర్యం చెబుతూ మేము ఉన్నాము అంటూ భరోసా ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి? కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు మండలంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. కోడూరు మండలంలోని ఇస్మాయిల్ బేక్పేట ఆర్సీఎం చర్చి వద్ద ఈ మోంతా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న రైతులను ఇప్పుడు పరామర్శించారు. అదేవిధంగా అక్కడ పొలాల్లో ఆయన దిగే ప్రయత్నం చేశారు. అక్కడ కొంత తూలి పడిపోయే పరిస్థితి రావడంతో అక్కడ ఉన్న పక్కనే ఉన్న ఎమ్మెల్యేతో పాటు సెక్యూరిటీ సిబ్బంది వెంటనే పట్టుకోవడం జరిగింది. ఎటువంటి ప్రమాదం లేకుండా ఆయన అలానే ఆగకుండా అక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్లి ఆయన ఆ పొలం పరిస్థితులను కూడా గమనించి ఆ రైతులతో కూడా మాట్లాడిన పరిస్థితి. అదేవిధంగా పూర్తిగా ఇప్పుడు ఈ పర్యటన కొనసాగుతుంది. అక్కడ ఉన్న అంటే గత 2 రోజుల నుండి భారీగా వర్షాలు పడుతున్నాయి. అదేవిధంగా తుఫాన్ ప్రభావంతో రైతులు చాలా వరకు ఇప్పటికే దెబ్బతిన్నారని స్థానిక కలెక్టర్ బాలాజీ కూడా ఇప్పటికే ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో కలెక్టర్ బాలాజీ కూడా అక్కడ పూర్తిగా అక్కడ ఉన్న పరిస్థితిని కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ వరి, ముఖ్యంగా వరికి సంబంధించి పూర్తిగా దెబ్బతింది. ఇప్పటికే పంట పొలంలోని పరిస్థితిని కూడా ఆయన స్వయంగా గమనించిన పరిస్థితి కూడా పవన్ కళ్యాణ్ కూడా గమనించారు. అక్కడ ఆ పరిస్థితిని కూడా గమనించిన అనంతరం రైతులతో కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. ప్రస్తుతం పూర్తిగా పొలంలో లోపలికి వెళ్ళి ఆయన అక్కడ ఉన్న రైతులతో మాట్లాడే క్రమంలో పూర్తిగా అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎంతవరకు నష్టపోయారు, ఎకరానికి ఎంత నష్టం అవుతుంది, సుమారుగా
అక్కడ ఉన్న రైతులతో ప్రత్యేకంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మరికొంతసేపు అంటే ఇది ఒక గ్రామం కాదు, పక్కన మరో గ్రామం కూడా నాగేళ్లంతో కూడా ఆయన పర్యటించే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ పూర్తిగా పరిస్థితులను అయితే గమనిస్తున్నారు. మరొక గంట సేపు ఈ పర్యటన కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ యాకూబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.